మనకి వచ్చినటువంటి పెద్దలు అలాగే అక్క 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 చెల్లెమ్మలు అందరికీ కూడా మీ యొక్క పాదాలకు నమస్కారాలు. ఇది చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నికల సమయంలో చెప్తే చాలామంది హేళన చేశారు. పెంచివ్వడం ఎలా అవుతుంది, ఇప్పటికే ఇతను ఇవ్వలేకపోతున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఇవ్వాలనేది ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి అనుభవంతో ఆయనకి తెలుసు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే తల్లి లాంటి వారు ఉన్నారో, భర్తలను పోగొట్టుకుని అక్క చెల్లెమ్మల లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ధైర్యం ఉండదు. అలాగే కొద్ది కాలు చెయ్య వంగి నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు వారందరికీ కూడా పని చేసుకోలేనటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా పని చేద్దామన్నా మనలాంటి గ్రామాల్లో ఆ పనులు కూడా లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఈ యొక్క పెన్షన్ అనేది చాలా వరకు మీకు నెలంతా కూడా ఇంచుమించుగా సరిపోద్ది. ఎందుకంటే మనకందరికీ ఇక్కడ సొంత ఇల్లులు ఉన్నాయి, మనం అద్దెలు కట్టుకునే వాళ్ళం ఉండం కాబట్టి ఈ పెన్షన్ని చాలామంది సారా తాగడానికో పేకాట్లు ఆడడానికో వేరు ఆటలకు మాత్రం వాడొద్దండి. మీ కుటుంబ అవసరాల కోసం మీరు వాడుకోండి. మీరు 10 రూపాయలు ఉంటే బ్యాంకులో దాచుకోండి. రేపు పొద్దున్న మీ తర్వాత కూడా మీకు ఏదైనా కష్టం సుఖం వచ్చినా ఆ డబ్బు మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎందుకు మనం దీన్ని మీకు 4 మాటలో చెప్పవలసి వచ్చిందంటే, ప్రభుత్వం మారిన తర్వాత మరి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందు ఎవరైతే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారో, భర్తలను పోగొట్టుకుని అక్క చెల్లెమ్మలు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మనం ఈ సంక్షేమం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో ఈ జూలై 1వ తేదీన ఏప్రిల్ నెల నుంచి మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల నుంచి కూడా ఇస్తామని చెప్తే ఆ రోజు చాలామంది హేళన చేశారు. కానీ ఈరోజు అది నిజమవుతుంది. ఈ నిజమయ్యేటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇప్పుడు 7,000 రూపాయలు ఎవరైతే భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ 7,000 రూపాయలు, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెంచినటువంటి 3 నెలల పెన్షన్తో కలిపి 1000తో కలిపి వాళ్ళకి గతంలో 4,000 ఉంటే అదొక 3,000 ప్లస్ మళ్ళీ 3,000 మొత్తం టోటల్ 10,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. మరి ఈ యొక్క పెన్షన్, అలాగే కిడ్నీ బాధితులు, అలాగే బెడ్ మీద ఎవరైనా పడుకొని ఉండిపోతే వాళ్ళని మనం నమోదు చేయించుకుని ఉంటే కనుక వాళ్ళకి 15,000 రూపాయలు ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఎందుకంటే ఆ డబ్బుతోటైనా ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకొని అతన్ని లేపి ఆ కాలకృత్యాలకి స్నానానికి ఏమీ చేయించారనే ఉద్దేశంలో. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం పేదవాళ్ళకి. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం మీకు రాబోయే రోజుల్లో ఎవరైతే చాలామందికి రాలేదు, ఆ రానటువంటి వాళ్ళని కూడా మళ్ళీ మనం రాస్తాం. రాజకీయాలతో పని లేదమ్మా. గతంలో జరిగిందంతా కూడా రాజకీయం ద్వారా జరిగింది. నేను హామీ ఇస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 90% నేను ఉన్నప్పుడు రాసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. దాని తర్వాత భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరెవరో తర్వాత వచ్చి ఉండొచ్చు. కానీ రాజకీయాలతో పని లేదు. రాజకీయాలు ఎప్పుడంటే ఎలక్షన్ వచ్చినప్పుడే నా దగ్గర రాజకీయం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా ఈ గ్రామ ప్రజలు మీ అందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ద్వారా మా పైన ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ పార్టీలకు ఏ సంబంధం లేదు, పార్టీలో ఏమీ ఇబ్బంది లేదు. నేను తెలుగుదేశం వాడిని, నేనే పోటీగాడిని అని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ కష్టం ఉన్నా ఏ సుఖం ఉన్నా మీరు చెప్పుకోవచ్చు. ఎవరైతే పెన్షన్స్ రాలేదో, ఎవరైతే రేషన్ కార్డులు రాలేదో, ఎవరైతే మిగతా సంక్షేమం అందట్లేదో అందరూ కూడా మనం మన ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ తీసుకుంటాం. అది మళ్ళీ ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన సచివాలయం ద్వారా మీకు అందరికీ అందుతాయి. మీరెవరు కూడా అధైర్యపడొద్దు. ఈ రాబోయే 5 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంగా నడిపించుకోవాలి. మీ అందరూ ఆదరాభిమానాలు చంద్రబాబు నాయుడు గారికి అందజేయాలి, మీ దీవెనలు అందజేయాలి. 10 కాలాల పాటు ప్రజానాయకుడు
ఇటువంటి సంక్షేమం చేపట్టే నాయకులు 10 కాలాల పాటు ఆరోగ్యంతో జీవించడానికి మీ దీవెనలు అందజేయాలి. మరి అటువంటి పరిస్థితి మీరందరూ కూడా చేయాలని, మరి రాజకీయాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం వచ్చినా అది రాజకీయ పార్టీ కార్యక్రమం కిందే చేశారు. సచివాలయం ఓపెన్ చేశారు. నేను లోకల్ ఎంపీటీసీని అయినప్పటికీ నన్ను పిలవలేదు. నాకు ఆ దిమ్మ మీద మాత్రం నా పేరు వేయించారు. ఆ పేరు వేయించారు కానీ నన్ను పిలవలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మీ అందరు ఆదరాభిమానాలతో మీ యొక్క ఆశీర్వాదాలతో నేను ఇక్కడ ఎంపీటీసీని అయ్యాను. ఒకసారి ఎంపీటీసీ అయిన తర్వాత నేను అందరికీ ఎంపీటీసీని, వైఎస్ఆర్ పార్టీకి నేనే ఎంపీటీసీని, తెలుగుదేశానికి నేనే ఎంపీటీసీని. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేకపోతే ఎమ్మెల్యే అప్పుడు ధనలక్ష్మి గారు, లేకపోతే అనంతబాబు, నాకు కూడా వాళ్ళే ఎమ్మెల్సీ, వాళ్ళే ఎమ్మెల్యే, కానీ నన్ను ఆహ్వానించలేదు. నేను చాలా బాధపడ్డాను. పిలిచిన తర్వాత వెళ్ళడం మానేయడం అనేది నా పద్ధతి, నా విజ్ఞత. కానీ పిలవకుండానే నన్ను పక్కన పెట్టారు గ్రామంలో. కానీ నేను అలా చేయలేదు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కూడా నిన్నటి నుంచి మురళికి చెప్తూనే ఉన్నాను, అందరికీ ఫోన్ చేయండి, ఇది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం, మా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు అని చెప్తే, ఇదిగో వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవాలు వాళ్ళకి ఇవ్వాలి. అది నా పద్ధతి. ఆ పద్ధతి తెలియనటువంటి వాళ్ళు ఆ రకంగా చేశారు. కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, ఇది అందరు ప్రజల కార్యక్రమం. ప్రజల కార్యక్రమంలో ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు. వాళ్ళ అభిమానం దేనికి అభిమానం ఉంటే వాళ్ళు వేసుకుంటారు. కొందరు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, కొందరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, కొందరు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం. దాన్ని మనం శాసించడానికి మనం సరిపోం, అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక్కసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మనందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈయననా కాదా? ఇవాళ మన అందరికీ ఉప ముఖ్యమంత్రి ఈయన కాదా? ఇవాళ మన అందరికీ మంత్రి గారు ఈయన కాదా? లోకేష్ గారు. మన ఎమ్మెల్యే గారు అందరికీ ఈవిడే కదా ఎమ్మెల్యే. మీకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆవిడే కదా మనం చెప్పుకోవాలి. మనం ఈరోజు ఏ రాజకీయాలకి సంబంధం లేదమ్మా. ఎవరైనా అటువంటివి ఒకవేళ దృష్టిలో ఉండి మీ వీధుల్లో కొంచెం రెచ్చగొట్టే కొంతమంది ఉన్నారు, ఒక 6-7 ఉన్నారు. 6-7 మీరు పట్టించుకోవసరం లేదు. ఇక్కడ ఏ రాజకీయానికి సంబంధం లేదు. నేను మీ మనిషిని, ఈ గ్రామంలో పుట్టినవాడిని, ఈ గ్రామంలో పెరిగిన వాడిని. ప్రతి సమస్యకి మీకు నేను హాజరైన వాడిని. మంచినీళ్ళు లేవు ఇవాళ చాలా కాలనీల్లో. మంచినీళ్ళకి వేళ ఇబ్బంది పడుతున్నటువంటి సమయం. కులం సర్టిఫికేట్ అందరికీ రావాలి. కలెక్టర్ గారు అందరికీ ఇమ్మని ఇచ్చారు ఆర్డర్. కానీ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు కులం సర్టిఫికేట్. అది మీకు అందరికీ తెలుసు. ఎవరైతే వాళ్ళకి అనుకున్న డబ్బులు ఇచ్చారో, తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కూడా రాలేదు. ఇదిగో దానికి ఉదాహరణగా మను తిరిగి అలిసిపోయాడు. అదిగో బెన్ను, ఇదిగో తాళి, 1,00,000 రూపాయలు అడిగారు అతన్ని. వాళ్ళ కుటుంబానికి సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్లు అందరికీ వచ్చినట్టుగానే రావడానికి నువ్వు టెంట్ అమ్ముతున్నావు, నీ కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే కులం సర్టిఫికెట్లు ఇస్తామన్నారంట. పరిస్థితి ఎలాగుందో చూడండి, దోపిడీ దొంగలు ఎలాగున్నారో చూడండి. వాళ్ళ కుటుంబానికి అందరికీ ఇవ్వడానికి 1,00,000 రూపాయలు కావాలంట. ఇలా జరిగింది. కానీ నేనేం చెప్తున్నానంటే, ఎవరికి మీరు ఇప్పుడు ఎవరైతే రాలేదో రేపు గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు అందరూ అప్లై చేయండి. ఎవరికైతే రాలేదో నేను తెప్పించిస్తాను. 1 రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వవసరం లేదు. ఏదైతే మీకు అక్కడ ఫీజు 50 రూపాయలు 100 రూపాయలు ఆ కంప్యూటర్కి సంబంధించినటువంటి మీ సేవ ఫీజు ఉంటుందో దాన్ని మాత్రమే మీరు కట్టండి. మీరు ఎవరికి 1 రూపాయి ఇవ్వవసరం లేదు. ఇవ్వకపోతే నేను బాధ్యత తీసుకుంటాను. ఇచ్చిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయిస్తాను. ఇస్తే అందరికీ ఇవ్వండి, లేదనుకుంటే అందరికీ ఇచ్చేయండి, లేదనుకుంటే అందరికీ ఆపేయండి. అంతేగాని నీకు ఇచ్చి నాకు ఇవ్వకపోవడం, మీరందరూ ఒక కులం వాళ్ళే కదా, మీరందరూ ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఒకడికి వచ్చి ఒకడికి రాకపోతే ఎంత బాధ మరి. కాబట్టి మీరు ఎటువంటి అధైర్య పడొద్దు. ఏ కష్టం ఉన్నా ఏ సుఖం ఉన్నా నాకు తెలియజేయండి. మీ కులం సర్టిఫికెట్ల విషయం కూడా నేను తేలుస్తాను. అది కూడా మొత్తం టోటల్ సర్వే చేస్తున్నాం. ఎవరెవరికి రాలేదో ఎవరెవరికి వచ్చిందో ఇవన్నీ కూడా తీస్తాం. తప్పనిసరిగా
మీకు అందరికీ మేలు జరిగే విధంగా, ప్రతి ఒక్కడికి సర్టిఫికెట్ వచ్చే విధంగా నేను చూసుకుంటా. రాకపోతే వాళ్ళని ఏం చేయాలనేది నేను గవర్నమెంట్ ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పాను, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాను ఆల్రెడీ విషయాన్ని. తప్పనిసరిగా వాళ్ళకి తగిన శిక్ష దీని ద్వారా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమానికి ప్రారంభించే అవకాశం నాకు రావడం, మీ అందరికీ పేరు పేరున పాదాలకి నేను నమస్కారాలు చేసుకునే అవకాశం నాకు ఈరోజు భగవంతుడి ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. రాజకీయాలకు తావు లేకుండా అందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్లో మీరు తప్పకుండా తీసుకోండి. ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ రేపు కూడా ఇస్తారు. మీరు జాగ్రత్తగా, ఒకవేళ నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంటి దగ్గరే ఉండండి. ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోండి. మీ ఇళ్ళకు కూడా వస్తారు. ప్రతి గ్రామంలో కూడా ఇంటికే వస్తారు. వాలంటీర్లు వచ్చే వరకు మన సెక్రటరీలే, గ్రామ పంచాయతీ మనకి సచివాలయ సెక్రటరీలు ఉన్నారు మనకి, మీ ఇళ్ళకి తెచ్చిస్తారు. ఏమి అధైర్యపడవద్దు. నాది ఉండిపోయిందని మీరు బాధపడవసరం లేదు. అందరికీ కూడా ఇస్తారు. ఈ నెల వరకు ఈ ప్రారంభం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించాం. దానికోసం 4 మాటలు చెప్పడం కోసం, ప్రతి ఇంటికి వచ్చి ఇన్ని మాటలు మనం చెప్పలేం కాబట్టి దయచేసి ఏదైనా మీకు కష్టం అనిపిస్తే కనుక నన్ను మాత్రం క్షమించండి. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక్కసారి మీ పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన ఎమ్మెల్యే గారికి మరి పాలాభిషేకం మరి స్టార్ట్ చేద్దాం. ఈ పాలాభిషేకం అయిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తారు, మీకు తీసుకొని వెళ్తారు. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే శిరీషాదేవి గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే శిరీషాదేవి గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే శిరీషాదేవి గారి నాయకత్వం. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.